ఇంకో రకంగా చెప్పాలంటే ఒకప్పుడు మోడీ గెలుపుకి మరోపక్క ఆ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలుపుకి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా రాజకీయాల్లో ముద్రపడిపోయినటువంటి వ్యక్తి. పీకే స్టాండ్ తీసుకున్నాడు అంటే ఆ పార్టీ ఆ ప్రాంతంలో లేదా ఆ రాష్ట్రంలో గెలిచేస్తుంది అనేది ప్రజలందరిలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ముద్రపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పీకే తాజాగా వైసీపీ పార్టీ నుంచి బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా అనేక రకాలుగా విమర్శలు చేస్తూ వస్తాం వైసీపీ పార్టీకి సంబంధించి. ఇది ఊహించినటువంటి పరిణామం. వైసీపీ పార్టీ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది, కానీ ప్రజల ఆకాంక్షలు జగన్ గుర్తించలేదు సరిగ్గా అని, అలాగే ఉపాధి కల్పన విషయంలో జగన్ సరిగ్గా వ్యవహరించలేకపోయారు, ఉపాధి కల్పనలో జగన్ సర్కార్ ఖచ్చితంగా విఫలమైంది అంటూ కూడా పీకే వరుసగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇంకొక క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుని కలిశారు, లోకేష్ దగ్గరుండి మరియు చంద్రబాబుని కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సంబంధించినటువంటి రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక డిస్కషన్ కూడా జరిగిందంటూ కూడా బయటకి ఆ విషయాలు కూడా వచ్చాయి. అసలు ఈ పీకే ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ప్రకారం ఈసారి జగన్ సర్కార్ గెలవడం కష్టం అని అంటున్నారు. సో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విషయానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు, అలాగే ప్రతిపక్షాలు పీకే వ్యాఖ్యల్ని రకంగా చూస్తున్నాయి. ఒకప్పుడు పీకే స్ట్రాటజీని నమ్మినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు పీకే వ్యాఖ్యల్ని ఎందుకు నమ్మడం లేదు, ఎందుకు వక్రీకరిస్తున్నారనే విషయాల గురించి ఈరోజు డిబేట్ చేద్దాం. ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొనబోతున్నారు పిల్లి మాణిక్యాలరావు గారు, టీడీపీ నుంచి మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే టీడీపీ స్పోక్స్ పర్సన్. ఇక వైసీపీ నుంచి మనకి నారాయణ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. ఇక జనసేన పార్టీ నుంచి వేరే మహిళ రియా గారు అందుబాటులోకి వచ్చారు. ముగ్గురికి ప్రత్యేకంగా స్వాగతం. రైట్, ఇక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నారాయణ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. ఐ థింక్ నా వాయిస్ మీకు వినపడుతుంది కదా నారాయణ రెడ్డి గారు? నా వాయిస్ వినపడుతుంది అన్న? యా, వినపడుతుంది నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు, పీకే వ్యాఖ్యలు ఏ రకంగా చూస్తారు అన్న? ఛానల్లో డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, మీకు నమస్కారం అన్న, ప్రైమ్ లైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం అన్న. ఏంటంటే అన్న, ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఈరోజు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న తెలంగాణ ఎలక్షన్ లో తెలంగాణలో బీఆర్ఎస్ నెగ్గుద్ది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అక్కడ అతను ఏమైతే చెప్పాడో దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ నెగ్గదు అని చెప్పాడు, బీజేపీ నెగ్గింది. అంటే అతను ఈ మధ్య కాలంలో కర్ణాటకలో బీజేపీ అఖండ మెజారిటీతో నెగ్గిందని చెప్పాడు, కానీ అక్కడ కాంగ్రెస్ నెగ్గింది. అంటే ఆయన ఏదో చిలక జోస్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అతను వాస్తవాలను గాని, శాస్త్రీయ విశ్లేషణ గాని, నిజమైన సర్వేలు గాని ఏమీ చేయకుండా ఏదో పాత పేరును ఉపయోగించుకుని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ యొక్క కొంత సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నాడు తప్ప అతను చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. అంతేకాకుండా 3 సంవత్సరాల క్రితమే అతను నేను యొక్క రాజకీయాలకు వ్యూహకర్తగా నేను రాజీనామా చేస్తున్నానని అతను ఒక ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసుకుని దాంట్లో బీహార్ లో పాదయాత్ర చేయడానికి కూడా అతను పూనుకున్న విషయం మనందరికీ తెలుసు. ఒక 6-8 నెలల క్రితం నుంచి ఆయన ఈ తెలుగుదేశం పార్టీకి అత్యంత క్లోజ్ గా ఉండి తెలుగుదేశం పార్టీ యొక్క అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి రహస్య వ్యూహకర్తగా, రహస్య స్నేహితుడిగా ఉంటూ ఉన్నాడు. సో ఈ రోజు అతను తెలుగుదేశానికి రహస్య వ్యూహకర్తగాను, తెలుగుదేశానికి రహస్య స్నేహితుడిగాను ఉన్నాడు కాబట్టి ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు అని ఒక మైండ్ గేమ్ నైతికంగా మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఒక ప్రభావం చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆ ప్రశాంత్ కిషోర్ గారి యొక్క మాటలను పట్టించుకునే స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే అతను చెప్పినవన్నీ కూడా చిలక జోస్యాలు అయిపోతూ ఉన్నాయి. గతంలో ఆయన ఇచ్చిన స్ట్రాటజీస్ ప్రకారంగానే, ఆయన టీం ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగానే నడిచింది కదా వైసీపీ పార్టీ. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారు 2019 ముందు మాకు వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన వ్యూహాలు కూడా మా గెలుపులో కొంతవరకు ఉపయోగపడ్డాయి. కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమాన్ని ప్రజలకు అందించారో, అది ఏదైతే అభివృద్ధిని అందించారో, ఈ 2 కళ్ళు కూడా మమ్మల్ని నెగ్గిస్తుంది. ఎందుకు నెగ్గిస్తారని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే
తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బీజేపీ అధినాయకత్వం ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరిగింది. ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసినా సరే ఆ యొక్క తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ పార్టీ పెద్దలు ముందుకు రాలేదు. కారణం ఏమిటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏ సర్వేలు అయితే చేసుకుందో ఆ సర్వేల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో నెగ్గుద్దని వాళ్ళ దృష్టిలో ఉండడం వల్ల సాధ్యమంత వరకు పొత్తు పెట్టుకోవడానికి దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. రెండోది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బలహీనంగా ఉండి ఉన్నట్లయితే తెలుగుదేశం యొక్క అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటారు, ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడతారు? సో ఎప్పుడు కూడా ఒక బలవంతుణ్ణి ఎదుర్కోవడానికే 10 మంది కలిసి వస్తారు తప్ప బలహీనాన్ని ఎదుర్కోవడానికి 10 మంది అవసరం లేదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నాడు. రైట్ థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు ఐ గాట్ యూ. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మిగతా వాళ్ళ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేస్తాను. మాణిక్యాలరావు గారు టీడీపీ నుంచి